నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బించమూరు మండల హెడ్ క్వార్టర్స్ లో పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన సుమారు 10 కుటుంబాలు వారు వైసీపీని వీడి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కాకర్ల సునీల్ తెలుగుదేశం కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీలో ఉన్నప్పటికీ మా బాగోగుల గురించి ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని, కాకర్ల సురేష్ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. మా సమస్యలు వేగంగా సురేష్ అన్నకు తెలుపుతామని, వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే అయిన తర్వాత కృషి చేయాలి అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారు పెద్దపాటి మాపాషా, పెద్దపాటి నాగూర్, పెద్దపాటి షఫీ, షేక్ కజమస్తాన్, షేక్ నాయబ్ రసూల్, షేక్ రసూల్, షేక్ బదుల్లా తదితరులు ఉన్నారు. తెలుగుదేశం నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వనిపెంట సుబ్బారెడ్డి మరియు కాప్షన్ రఫీ మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. కాకర్ల సురేష్ తమ్ముడమ్మ. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సురేష్ చాలా చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామమ్మా. మేము కూడా ప్రజల కష్ట నష్టాలు తెలిసి మేము కూడా పడ్డాం కాబట్టి మీకోసం కష్టపడి పనిచేస్తున్నాడు. 40 సంవత్సరాల నుంచి కుటుంబానికి అధికారం వచ్చాం మనం. 40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరగదు కదమ్మా, ఇంకొకసారి అవకాశం ఇస్తే. సో మీ ముస్లిం సోదరులకు అందరికీ అండగా నిలబడతాడు సురేష్ కాకర్ల. మీకు ఏ కష్టం వచ్చినా పక్కనే ఉన్నాడు, వినిమూరులోనే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మీరు ఎదురు కలిస్తే మీకు అండగా నిలబడతాడమ్మా. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత మీకు అమ్మా, మీకు తెలుసు, మీరు ఎప్పుడైనా సూపర్ 6 పథకాలని విన్నారమ్మా. కొత్త ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల గురించి ఒక 5 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వృద్ధాప్య పింఛను ఇప్పటివరకు 3,000 రూపాయలు వస్తుంది. వృద్ధులకు ఎవరికైనా నీకు వస్తుందమ్మా తల్లి, ఎవరికైనా వచ్చే వాళ్ళకి 3,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇక నుంచి 4,000 రూపాయలు వస్తుంది నెలకి కొత్త ప్రభుత్వం వస్తే. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల ఈ 3 నెలది 1000 రూపాయలు ఎక్స్ట్రా కలిపి జూలైలో ఒక్కసారిగా 3,000 అదనంగా ఇస్తారు. అది కాకుండా ఇదివరకు పింఛన్ ఏదైనా పొరపాటున మీరు 1వ తేదీకి వెళ్ళి తీసుకోకపోతే మీకు ఆ నెల పింఛన్ మళ్ళీ వచ్చేది కాదు. ఇప్పుడు ఒకవేళ మీరు 1వ తేదీ మీరు ఈ ప్రాంతంలో లేకుండా వేరే దగ్గర ఉన్నా అలా 3 నెలల వరకు కలిపి ఒకటేసారి కూడా ఇస్తారమ్మా. అదొకటి. తర్వాత మీకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా టికెట్ కొనాల్సిన అవసరం లేదు. ప్రతి మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్. ఓకే. తర్వాత 18 సంవత్సరాలు నిండిన మహిళలకి పింఛన్ రాని వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తుంది మీకు. మీ పిల్లలు ఇదివరకు ప్రభుత్వం ఒక్క బిడ్డకే అమ్మ ఒడి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేది పిల్లల్ని చదివించడం కోసం. 13,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వస్తుందమ్మా. మీకు ఇంట్లో 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలు చదువుకుంటుంటే 3 బిడ్డలకి ఒక్కో బిడ్డకి 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు వస్తుందమ్మా. అందుకని పర్టికులర్గా మన ముస్లిం సోదరులకి ప్రభుత్వం తరఫున 4% రిజర్వేషన్ ఏమీ కాదమ్మా. కొంతమంది మీకు అపోహలు సృష్టిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తారని. అవన్నీ దొంగ మాటలు, అవి నిజం కాదు. దయచేసి మీరు దాన్ని నమ్మొద్దు. తర్వాత ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు రుణం లేని లోన్లు ఇచ్చేదానికి కొత్త ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుందమ్మా. వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కొత్త ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుందమ్మా. సో కొత్త ప్రభుత్వం వస్తే
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే రేపొద్దున మీ పిల్లలు మీ మనవాళ్ళు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనకి రోడ్లు మిగతా వ్యవస్థలన్నీ బాగుంటాయమ్మా. సో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.